ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు వారి ప్రశస్త నామం పేరిట ఈ ఉదయకాలపు వేళ మీకు శుభములు చెబుతూ వస్తుంటున్నాం. ప్రభుని ఆరాధించుట కొరకై దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 31, 32 వచనాలు ఉన్నటువంటి లేఖన భాగాన్ని ప్రభుని ఆరాధించుట కొరకై మన గమనాన్ని తీసుకుని వస్తాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజలు పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మలందు నివసించనంత చెట్టు అగును. ప్రార్థనలో ప్రభువైపు చూస్తాం. మా ప్రేమ కలిగిన, కృప కలిగిన, జీవం కలిగిన తండ్రి, సర్వోన్నతుడగు దేవా, బలవంతుడును, అద్వితీయుడును, అసమానుడును, శ్రేష్ఠుడును, పరిశుద్ధుడును, ఘనుడైన దేవా, నీ ప్రేమ కుమారుడు, మా సొంత రక్షకుడు, మా పాప విమోచన కొరకై క్రూరమైన సెలవులు అమూల్యమైన రక్తమును చెందించి మా ప్రాణ విమోచన ధనము గొప్పదని నిరూపించి తండ్రి అట్లే విమోచన జనామంగా చేసిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామం పేరిట మరొకసారి హృదయమాన స్థితిస్తూ ఘనపరుస్తూ వస్తుంటున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, మిమ్మల్ని ఆరాధించుట కొరకై దైవ గ్రంథమైన బైబిల్లో నుండి మత్తయి సువార్త 13వ అధ్యాయం 32 ప్రభా 32 వచనాల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ వాక్యము మా ప్రాణములకు, మా ఆత్మకు వెలుగుగా, దీపముగా, శక్తిగా, బలముగా మీరు చేసుకుంటారమ్మని ప్రార్థిస్తూ వస్తుంటున్నాం. వాక్యం యొక్క తాకుడును, స్పర్శను, ఉనికిని మాకు అనుగ్రహించింది. శబ్దయంత్రం ద్వారా వినేవారేమి, ప్రభా కూర్చున్న వారేమి, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభా నీ స్వరాన్ని వినేవారేమి, చూసేవారేమి, అందరికీ మీ పరిపూర్ణమైన కృప హస్తాన్ని తోడుగా ఉంచమని, తెరుబడిన ఆకాశంలో పంపించమని, మీ స్వరము చేత, వాక్కు చేత మమ్మల్ని నింపుమని నిష్ప్రయోజక దాసుని కలవరి రక్త ప్రోక్షణ కోరుకుంటూ ప్రభుని రక్షకుడు యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన మహిమ కలిగిన నామ పేరిటనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఉదయకాలపు వేళ మన ప్రభుని ఆరాధించుట కొరకు ఇక్కడ ప్రభు చెప్పిన ఒక ఉపమానం గురించి రాయబడిన మాట ఆవగింజ అని 31వ వచనంలో మనం చూస్తాం. ఇది ఒక విత్తనం. యేసు ప్రభువారు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఉపమానాలు చెప్పేటప్పుడు విత్తనాల గురించే చెప్పుకుంటూ వచ్చినాడు. ఆ విత్తనాలు ఎలాంటివో మనం ఎరుగుదాం. ఒక మనుషుడు విత్తడానికి బయలుదేరిన విత్తనాల గురించిన సంగతులు దాదాపుగా 1వ వచనం నుండి 23వ వచనం వరకు వ్రాయబడిన సంగతులు, 24 నుండి 30 వచనాల వరకు పొలంలో ఉన్నటువంటి మంచి విత్తనం అయితే శత్రువు వచ్చి వాటి మధ్యన గురుగులు నాటినట్లుగా, గోధుమల మధ్యన గురుగులు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదే 31, 32 వచనాల్లో ఆవగింజ అంటాడు. మొదటి విత్తనం ఏందో చెప్పడు. రెండో విత్తనము మంచి విత్తనము లేకపోతే గోధుమ పంట అంటాడు. మూడో విత్తనానికి వచ్చేటప్పటికి అది ఆవగింజ అంటాడు. సరే, ఈ విత్తనము దీని గురించి రాయబడిన మాట ఏంటంటే ఒక మనుషుడు తీసుకురాబడిన ఆవగింజ లేకపోతే ఒక చిన్న సీడ్ అని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. అంటే ఒక మనుషుడు అనేది అన్నోన్ పర్సన్. ఆ మనుషుడికి ఏమాత్రము గుర్తింపు లేని వ్యక్తి గురించి రాయబడిన మాటగా కనబడతా ఉంది. రెండవది, అది విత్తనాల్లో ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. అంటే అన్నోన్ వాల్యూస్, విలువలేనటువంటి స్థలాల్లో. తర్వాత అది చిన్న గింజ అని రాయబడింది. అంటే ఏ లిమిటెడ్ సీడ్, చిన్న గింజ విత్తనాల్లో ఉంది.
ఒక మనుషుడు. ఈ మూడు కూడా చూస్తే ఏమాత్రము విలువ లేనిది అనే సంగతి మనము జ్ఞాపకం చేయబడుతూ వస్తున్నాం. విలువ లేని వాతావరణం, ఎవరో ఒకడు ఏదో విత్తనాలు, ఏదో చిన్నది అని మూడు కూడా అంత చెప్పుకోదగినటువంటి ఆధిక్యత లేనటువంటి స్థానాన్ని చూపిస్తాం. ఈ మూడు ఒక రకంగా చెప్పాలంటే, మొదటి విత్తనంలో ఉన్నట్లుగా అది త్రోవ ప్రక్కన పడినట్లుగా, అది రాతి నేలలో పడినట్లుగా, అది ముండ్ల తుప్పల్లో పడినట్లుగా, లేకపోతే శత్రువే ఎత్తుకుపోయినట్లుగా, పక్షులు ఎత్తుకుపోయినట్లుగా, శత్రువే ఎత్తుకుపోయినట్లుగా, లేకపోతే శత్రువు నాటినటువంటి గురుగుల మధ్య ఉన్నటువంటి నిరాధారమైనటువంటి వాతావరణం కలిగిన పరిస్థితుల్లో నుండి వచ్చినటువంటి విత్తనంగా మనం గుర్తించగలుగుతూ వస్తాం. మానవ జీవితం అట్లాంటిదే. మానవుని జీవితం ఎండిపోయింది. మానవుని జీవితం త్రోవ ప్రక్కన ఉంది. మానవుని జీవితం ముండ్ల తుప్పలో ఉన్నది. మానవుని జీవితం గచ్చ పొదల్లో ఉన్నది. మానవుని జీవితం గురుగుల మధ్యన, లేకపోతే శత్రువుల మధ్యన లోకములో ఉన్నది, పాపములో ఉన్నది. ఇలాంటి వ్యక్తికి ఏమాత్రము ఆధిక్యతలు, అర్హతలు, ఘనతలు ఏం ఉండవలే సంగతి జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. ఆయన ఆ మనుషుడు దాన్ని తీసుకుని వచ్చినాడు. కాబట్టి ఇప్పుడు దాని స్థానం ఎక్కడికి వచ్చిందంటే 37వ వచనంలో తన పొలములో అని రాయబడింది. తర్వాత కూర మొక్కల్లో అని రాయబడింది. మూడవది ఆకాశ పక్షులు నివసించదగినంత పెద్దది అనేది రాయబడుతుంది. విలువ లేనటువంటి సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్నదానికి అసమానమైనటువంటి ఆధిక్యత, తన పొలము, తన అనేది మత్తయి సువార్త 1:21 ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తు గురించి రాయబడిన మాట. ఆయన తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపించారు. తన అనేది ఒక సొంతది, అదొక ప్రత్యేకమైనది, అదొక ఘనమైనది. తన అనేది ఒక స్పెసిఫిక్ కనపడుతుంది, ఒక పర్టికులారిటీ కనపడతా ఉంది. తర్వాత కూర మొక్కలు అంటే అది కూడా ఒక విలువైనటువంటి స్థానంగా కనపడతా ఉంది. తర్వాత ఆకాశ పక్షులు నివసించదగిన పెద్ద కొమ్మలు అంటే చిన్నది, పెద్దది. ఈ మూడు విలువను చూపిస్తాము. ముందేమో విలువ లేనటువంటి అవగంస, ఇప్పుడేమో విలువైనటువంటి అవగంస. ఆ ప్రకారం వెళ్తే ఆ కొమ్మల మీద పక్షులు కనపడతామంటే ఎక్కడదండి ఇది? తన పొలంలో. ఎవరి పొలం అండి? ఓ పర్టికులర్ పర్సన్. ఏ మొక్క అండి? అది కూర మొక్క. అంటే దానికి ఒక ఆధిక్యత దొరికింది కనుక ఇది ఇంత ఆధిక్యత రావటానికి అక్కడ రాయబడింది, ఒకడు తీసుకుని వచ్చి. అది తీసుకురాబడింది. తర్వాత 32వ వచనంలో అది విత్తబడింది. 31వ వచనంలో విత్తబడింది. 32వ వచనంలో అది వృద్ధి అయింది. తీసుకురాబడట, నాటబడట, వృద్ధిలోనికి తేబడట అనేవి కూడా గొప్పదైనటువంటి బాధ్యతలతో కూడినవి, ఎంతో మరి ప్రాముఖ్యమైన వాటిగా జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. రాబడింది. తీసుకురాబడాలంటే ఇట్ మస్ట్ బి చర్చ్ ఆర్ ఇట్ మస్ట్ బి గ్యాదర్డ్. అప్పుడు మాత్రమే అది సమకూర్చబడిందిగా జ్ఞాపకం. దీనిని దైవ గ్రంథమైన బైబిల్లో రాయబడింది, వెదకాలి, తీసుకురావాలి. యెషయా గ్రంథంలో రాయబడింది, నన్ను వెదకని వారికి నేను దొరికినాను, నా ఇంత విచారణ చేయని వారికి నా సన్నిధికి. తర్వాత తీసుకురావడానికి ఆ వ్యక్తి కొన్ని పరిస్థితుల్లో నుండి రావాలి. ఊరు, స్థితి, పరిస్థితి అన్ని కొంచెం కొంత క్రయం చెల్లించాలి, కొంత దూరం ప్రయాణం చేయాలి. అదే పరలోకపు దేవుడు నీ కొరక నా కొరక చేసిన కార్యం ఏంటంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చి వెతికాడు.
ఎంత బాగా వెతికాడంటే, నన్ను వెనకని వారికి నేను దొరికాను అన్నట్లు. నా యొక్క విచారణ చేయవారిని నా సన్నిధికి రానిచ్చాను అన్నట్లు. తర్వాత మొదటే ఆయన మనల్ని ప్రేమించను, మనం ఆయన ప్రేమించటమని కాదు అన్నట్లు. ఆయన ప్రేమ, ఆయన దయ, ఆయన వాత్సల్యత, ఆయన విశ్వాస్యత మానవుని వెతుకుతూ వచ్చింది. ఎక్కడున్నాడు మనుషుడు? మొండ తప్పుల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు మనుషుడు? గచ్చబొదల్లో ఉన్నాడు. ఎక్కడుండే మనుషుడు? రాతి నేలలో ఉన్నాడు. ఎక్కడున్నాడు మనుషుడు? పక్షులు ఎత్తుకొని పోతూ ఉంటే పట్టబడి. ఎక్కడున్నాడు? గురుగుల మధ్యన, శత్రువుల మధ్యన ఉన్నాడు, లోకంలో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల నుండి వెతుకుతూ వచ్చాడు. కాబట్టి ఉదయకాలపు వేళ ఆయన ప్రేమ ఎంత గొప్పది. మానవుని వెతుకుతూ వచ్చినాడు. ఆదాముని అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావంటే చెట్ల మధ్యన ఉన్నావు, దాక్కున్నావు. అనేక మంది మన పితరులు దాక్కుంటూ వచ్చినారు. కయ్యను అన్నాడు, కయ్యను నీ తమ్ముడే అంటే దాక్కున్నాడు. పాపం మానవుని మొండ్ల తప్పల్లో పడేసింది. పాపం మానవుని గచ్చబొదల్లో పడేసింది. పాపం మానవుని భయంకరమైనటువంటి రాతి నేలలో పడేసింది. కఠినుడు అయిపోయాడు, గురుచుకునేవాడయ్యాడు, గచ్చబడేవాడయ్యాడు, బాధపడేవాడుగా ఉన్నాడు, బాధ పెట్టేవాడుగా అయినాడు. అయినా ప్రభు వెతుకుతూ వచ్చినాడు. అదే తీసుకొని రాబడ్డాడు. రెండవది విత్తడం అంటే, ఆ విత్తాలంటే ఖచ్చితంగా భూమిని చదును చేయాలి, లేక దాన్ని బాగు చేయాలి, దాన్ని సరిచేయాలా, ఆత్మానుసారంగా ఆలోచిస్తే అది శుద్ధి చేయాలి. విత్తనం విత్తాలంటే ఎక్కడ పడితే అక్కడ విత్తలేడు. దాన్ని బాగు చేయాలి, దాన్ని శుద్ధి చేయాలి, దాన్ని సరిచేయాలి, దాన్ని చక్కపరచాలి. ఆత్మ వివేచనతో ఆలోచిస్తే శుద్ధి చేయాలి. అంటే ఖచ్చితంగా రక్తము కాచాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుని కొరకై అనగానే 1వ యోహాను రాసిన 1వ అధ్యాయంలోని యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మన పవిత్రతకు వచ్చాడు. రక్తం కాచాలి, రక్తంతో శుద్ధి చేయాలి, రక్తంతో కడగాల. అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో, రండి మనం వివాదం తీర్చుకోం, మీ పాపముల రక్తముల ఎర్రవైనను హిమము వలె తెల్లగా చేస్తాం. కాబట్టి నాడు ప్రభువైన దేవుడు మానవుని పాపంకు సంబంధమైనటువంటి ఆ కళంకాన్ని తీసివేయట కొరకై ఆయన సిలువను ప్రేమించుకుంటూ వచ్చాడు, సిలువను ఇష్టపడుతూ వచ్చాడు, సిలువలో మరణించడానికి. అందుకని అక్కడ రాయబడిన యెషయా గ్రంథం 53, అతన్ని నలుగొట్టుడు యెహోవాకు ఇష్టం. ఏ మాత్రము తండ్రి ఆయన ఎంతగా నలుగొడుతున్నాడు చూస్తా మాట చదువుతాం రండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. చూడండి దయచేసి. నలుగుట్లకు యెహోవా ఇష్టమా. వచనం 10, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఇష్టపూర్వకంగా నలగొట్టబడి అంటే ఆయన మొత్తము ధ్వంసమైపోతే మొత్తం రక్తం కిందకి కాదు. ఎంతగా నలగొట్టబడితే అంతగా రక్తం కారుతుంది, ఎంతగా రక్తం కార్చబడితే అంతగా చదును చేయబడుతుంది, అంతగా బాగు చేయబడుతుంది, అంతగా చక్కబరచబడుతుంది, అంతగా సరి చేయబడుతుంది. తద్వారా అంతగా విత్తబడడానికి అవకాశము. ఉదయకాలపు వేళ ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకై నా కొరకై నలగొట్టడం, భూమి చదువు చేయటం అంటే భూమిని దంచాల, నాగళ్ళతో దంచాల, వీడంతా దున్నాల. అందుకనే ఆయన దున్నువారికి తన వీపు అప్పగించాడు.
వెనుక వారికి తన ముఖం తిప్పుకొనలేదు. ముఖం మీద నుండి తునటమే, వీపు మీద నుండి తునటమే, శరీరం అంతా కూడా నలుపట్టబడి తద్వారా కార్చబడిన ఆ రుధిరంలో, ఆ రుధిర ధారల్లో మానవుడు బాగు చేయబడుతుంది. అప్పుడు విత్తనం ఫలించడానికి అవకాశం. బాగు చేయటం ఊరికి మాటలతో బాగుపడదు. ఒక భూమిని బాగు చేయాలంటే ఆ రైతు ఎంత కష్టపడాలి, రేంబావుడు దాని కొరకే బాధ్యత కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ఆ తున్నబడినటువంటి శరీరంలో నుండి కార్చబడిన ఆ రక్తంలో నుండి మొలకెత్తినటువంటి విత్తబడినటువంటి ఆవు గింజని సంగతిని జ్ఞాపకం చేయబడుతుంది. మొట్టమొదటిది తీసుకురాబడింది, ఆ రెండవది నాటబడింది, మూడవది పెరిగింది. మత్తయి సువార్త 13వ అధ్యాయము 32వ వచనంలో అది పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించడంతో పెరగడం అంటే ఊరికనే పెరగదు, దానికి నీళ్లు పోయి విత్తన మొక్కకి అదే పెరుగుద్దని ఎవడు అనుకోడు. నీళ్లు పోయి తర్వాత చుట్టూరు కంచె వేయాల, తర్వాత దాన్ని ఎంతగానో భద్రత రేపాలి, భద్రంగా చూడాలి. అంటే మందు వెరువు వేయాల, నీళ్లు పోయాలా, కంచె వేయాలా, భద్రపరచాలి. అప్పుడేది పెద్ద మొక్క అవుతుంది. ఏదో నాటేళ్ళే పెద్దదైపోతుంది అనుకుంటే అవ్వదు. ఎందుకంటే ఏ పురుగైనా పట్టొచ్చు, లేకపోతే ఏ గురిపోతు, లేకపోతే ఏ అడవి దున్న, లేదా అడవి పంది, ఏ దుష్టమృగం దాన్ని తుత్తినీలుగా చేయవచ్చు. అట్లాగా కంచె లేకపోయినా నష్టమే, తర్వాత నీళ్ళు లేకపోయినా కష్టం. కాబట్టి ఈ మూడింటిలో మొట్టమొదట ఆయన వెతుకుతూ వచ్చాడు పరలోకము నుండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన దేవుని కుమారుడిగా ఉండి, చూడండి దయచేసి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, ఆయన వచ్చిన విధానం కనపడతా ఉంటుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుతాం. క్రీస్తు యేసు కలిగి నీ మనసును మీరు కలిగి ఉండి, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టుకోవాలని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తినిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఇది ఆయన వచ్చిన రీతి. తర్వాత ఆయన రక్తం కార్చిన రీతి ఎంతగానో మనం చూస్తూ ఉంటాం. అది ఆయన మనల్ని విత్తిన రీతి. మూడవది ఆయన పెంచిన రీతి చూస్తే అది భద్రపరిచినటువంటి విధానం. ఆ భద్రత కొరకే సంఘాన్ని చేసినాడు. మొట్టమొదటి ఆయన దిగి వచ్చాడు, రెండోది ఆయన రక్తాన్ని కార్చాడు, మూడోది తన భద్రత కొరకై సంఘాన్ని ఇచ్చాడు, లేక రక్షణ ఇచ్చాడు, రక్షించబడినటువంటి ప్రజలను ఇచ్చాడు. కీర్తనలు 118వ కీర్తన, కీర్తనలు 118, 14వ వచనము 15వ వచనము. యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమయను. నీతిమంతుల గుడారముల్లో రక్షణ గుర్చిన సునాద వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను. ఇక్కడ నీతి గుడారములలో రక్షణ, సంఘములో రక్షణ, రక్షింపబడినటువంటి సమాజములో సునాద గీతం, దేవుని ప్రజలతో కలిసి సాహస కార్యాలు, దేవుని దక్షిణ హస్తబలం యొక్క విలువ నెరగటం, ఆయన మహోన్నతమైన సాహస కార్యాలు చేసే తన దక్షిణ హస్తం యొక్క విలువ నెరగటం, అదే పద్ధతి. ఈనాడు మానవుడు అందుకనే నా చేతుల నుండి దాన్ని ఎవ్వడు అపహరింపలేడు. యోహాను సువార్త 10వ అధ్యాయం
యోహాను సువార్త 10వ అధ్యాయము చూడండి దయచేసి 11, 12 వచనాలు. నేను గొర్రెలకు మంచి కాపరిని, తన ప్రాణము పెట్టును. తర్వాత 14 వచనం, నేను గొర్రెలకు మంచి కాపరిని. 13 వచనం, తండ్రి నన్ను ఎలాగెరుగునో నేను తండ్రిని ఎలాగెరుగును, అలాగని నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును. చూడండి, ఎవడు దాన్ని అపహరింపలేడు అంటాడు వచనము. దానిని వాటిని ఎవ్వరు తీసుకొని పోలేడు. గొప్పవాడు, ఎవడును వాటిని అపహరింపలేడు. ఎవడును అపహరింపలేడు. ఇదే భద్రత, ఇదే ఆరాధన. విలువలేని విత్తనముగా ఉన్న మన జీవితాలకు ఏదో ఒకడు ఏవో విత్తనాల్లో ఏవో చిన్న గింజలుగా ఉన్నటువంటి జీవితాన్ని విలువ కలిగిన విత్తనముగా తన పొలములో కూర ముక్కలలో పక్షులు నివసించగలిగిన కొమ్మలుగా చేసి సమాజంలో వాటి విలువను చాటి చెప్పినట్లుగా ఈనాడు మానవ జీవితానికి ఆయన తీసుకుని వచ్చినాడు. ఆయన వెతుకుతూ వచ్చినాడు. ఆయన బాగు చేస్తూ చదువు చేస్తూ వచ్చినాడు. అంతేనా, వాటిని పెంచుకుంటూ వచ్చినాడు, వృద్ధిలోనికి తీసుకుంటూ వచ్చినాడు. మానవుని కొరకు ఆయన చేసిన శిలువ కార్యం ఎంత గొప్పది. పరలోకాన్ని విడిచిపెట్టి రక్తమంతా దారపోసి శ్రేష్టమైన సంఘాన్ని ఇచ్చి ఆయన చేతుల్లో పెట్టుకొని ఆయన సంఘములో ఉంచుకొని, ఆయన సమాజంలో ఉంచుకొని, ఆయన రక్షణలో ఉంచుకొని, రక్షణ సునాదము కలిగిన గుడారములో ఉంచుకొని ఆరాధకులుగా చేస్తారు. నిజముగా ఒకవేళ ఆవగించగాని మాటలు వస్తే ఎట్లా ఆరాధించగలదు? ఏమి చెల్లించి నీ రుణం తెచ్చుకో. నేనే పాటిదాన్ని, చిన్నదానిగా త్రోవ ప్రక్కన ఏమాత్రం పేరు ఊరు లేనటువంటి నా జీవితానికి ఇంత విలువ కలిగినటువంటి స్థానాన్ని, సమాజాన్ని, ఆధిక్యతను, అధికారాన్ని, ఆరాధన ఇచ్చిన ఇదిగో నేను నీకు ఏమి చెల్లించిన? కృతజ్ఞతాస్తుతులతో నా జీవితాన్ని నీకు సమర్పించుకుంటానని ఎలుగెత్తి పలకగలిగినటువంటి తర్వాత ఎన్నో ఉపమానాలు చెప్పాడు. చేపల గురించి చెప్పాడు, తర్వాత ఆ పిండిల గురించి చెప్పాడు. రకరకాలుగా ఎన్నో ఉపమానాలు ప్రభు చెప్పినాడు. కానీ ఈ మొదటి 3 భాగాల్లో ఉన్నటువంటి విత్తనం ఒకవేళ ఇదే అదే ఉండయితే, లేకపోతే ఆ విత్తనం నీవు నేరుగా ఉండైతే, మన ప్రభు మనల్ని ప్రేమించిన మన ప్రభు మన కొరకే చేసిన శిలువ కార్యం ఎంత గొప్పది, ఆయన చేసిన బలియాగం ఎంత గొప్పది, ఆయన సమకూర్చిన రీతి ఎంత గొప్పది, ఆయన బాగు చేసిన రీతి ఎంత గొప్పది, ఆయన నీళ్లు పోసిన రీతి ఎంత, వాక్యమనే నీళ్లతో నిధులను పెంచాలి, రక్షణనే ఆత్మీయమైన వలయములను భద్రపరిచి, సంఘమనే సమాజంలో నిన్ను ఉంచి నిజదేవుని ఆరాధించే నిత్యత్వం కొరకై భూమి మీద నుండి సిద్ధపరుస్తున్న ప్రేమామయునికి ఈ ఉదయకాలకు వేళ ఏం చెల్లించాలని తెలుసుకుంటాం. కనుకనే ఆరాధించాలి. విలువలేని విత్తనాన్ని విలువ కలిగిన విత్తనంగా చేసి, బలహీనమైన విత్తనాన్ని బలమైనదిగా చేసి, నిస్సహాయమైన స్థితిలో ఉన్న విత్తనాన్ని ఆత్మ సంబంధమైన సహాయపడగలిగిన దేవునితో సహవాసం ఇచ్చిన విత్తనాన్ని ఆ ప్రేమామయుని ఆరాధిద్దాం. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ప్రభుని స్తుతిద్దాం, ఘనపరచుదాం. ప్రభు మనకు సహాయపడింది.
ప్రైజ్ ది లార్డ్. ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామములో మీకు ఈ కాలంలో శుభములు చెబుతూ వస్తుంటున్నాం. ప్రభు యొక్క దయాపూర్వకమైన సంకల్పాన్ని మనల్ని జరిగించి సెప్టెంబర్ మాసంలోకి తీసుకొచ్చి ఈ మొదటి ప్రభుదినం నాడు ప్రభుని ఆరాధించుట కొరకై మనల్ని సమకూర్చిన ప్రభుకు మనం ఎంతో వందనస్తులమై ఉంటున్నాం. పరిశుద్ధ బలలో ప్రవేశించడానికి ముందు దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని లేఖన సత్యాలతో మనం ప్రభు యొక్క బల దగ్గరకు ప్రవేశిద్దాం. కీర్తన గ్రంథ పుస్తకం 37వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించే సత్యము అనుసరించుము. 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చుము. 5వ వచనం, నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యం నెరవేర్చుము. తరువాత వచనము 7, యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. 9వ వచనం లాస్ట్ భాగంలో, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుంటారు. 11వ వచనం కూడా, దీనులు భూమిని స్వతంత్రించుకుంటారు. రెండు ప్రార్థనలు ప్రభు చూస్తాం. మా ప్రేమ కలిగిన, కృప కలిగిన, జీవము కలిగిన తండ్రి, సర్వోన్నతుడకు మా దేవ యేసుక్రీస్తు మా రక్షకుని నామములో ఉదయకాలపు వేళ నీ బల్ల చుట్టూ చేరి వచ్చి మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన శ్లాఘిత కొరకై వందనాలు. పరిశుద్ధమైన బలలో ప్రవేశించుట కొరకై నీ లేఖన భాగాన్ని మాకు అనుకరించుము, నీ స్వరాన్ని మాకు అనుకరించుము. మా తెలివి, మా ఇష్టము, మా తలంపులు కొట్టివేము. తెరువబడిన ఆకాశమును పంపించి నీ ప్రజలకు ఏది క్షేమమో, నీ ప్రజలు ఎట్లు దీవించబడవలను, వారి పట్ల మీ హృదయంలో ఉన్నటువంటి ఆశ ఎట్టిదో దాన్ని బోధించి కృపాకార్యములు జరిగించు. వందనములు చెల్లిస్తూ నీ కలువరి రక్త ప్రోక్షణ కోరుకుంటూ మరొకసారి నీ మహిమోన్నతమైన సాన్నిధ్యాన్ని తృప్తిగా రుచించుట కొరకే కృపను కోరుకు. కనబడక పనిచేసే చీకటి అంధకార శక్తులను యేసుక్రీస్తు నామములో బంధిస్తూ మీ కృపకు అప్పగించు. యేసువారి శ్రేష్ఠ నామముని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ లేఖనాల్లో ప్రధానముగా 4 సంగతులు మనం ధ్యానించబద్దులమై ఉంటున్నాం. మొదటి 3వ వచనములో, యెహోవా యందు నమ్మిక ఉంచు, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించు, డిలైట్ ఇన్ ద లార్డ్. 5వ వచనంలో, నీ మార్గము యెహోవాకు అప్పగించు, కమిట్ ద వే unto the Lord. తరువాత 7వ వచనంలో, ఆయన ఎదుట మౌనముగా ఉండము, రెస్ట్ ఇన్ ద లార్డ్. ఈ 4 మాటలు ఈనాడు విశ్వాస జీవితానికి ఎంతో విలువైనవి, శ్రేష్టమైనవి. దేవుని యందు నమ్మిక ఉంచి మేలు చేస్తే, అక్కడ అంటాడు, తెలుగు బైబిల్లో అయితే నువ్వు నివసిస్తావు అంటాడు, కానీ వి షల్ ఫెడ్ దెమ్ అంటాడు, పోషిస్తాను అంటాడు. ఇంగ్లీష్ బైబిల్లో ఆ మాట చదువు, ఇంగ్లీష్లో. సో దేవుడు పోషిస్తాను అంటాడు. ట్రస్ట్ ఈజ్ ద బెటర్ ఫీడింగ్ ఆఫ్ గాడ్. నమ్మిక ఉంచడం అనేది దేవుని చేత శ్రేష్టమైనటువంటి పోషణే. రెండవది, దేవుని యందు సంతోషించడం అనేది ఆయన మన హృదయ వాంఛలు తీర్చుతాయి. ఆయన
దేవుడు సంతోషిస్తూ ఉంటే మన హృదయ వాంఛలు తీర్చబడతాయి. ఆయన మన మార్గాన్ని ఆయనకు అప్పగిస్తే ఆయన మన కార్యాన్ని నెరవేరుస్తాడు. రాయబడింది, ఆయన కార్యాన్ని ఆయన నీ కార్యము నెరవేర్చును. 4వదిగా ఆయన మౌనంగా ఉంటే ఆయన ఏం చేస్తున్నాడంటే నిన్ను దేశాన్ని స్వతంత్రించుకునే వ్యక్తిగా చేస్తాడు, లేకపోతే భూమిని స్వతంత్రించుకునే వ్యక్తిగా చేస్తాడు. అంటే ఇట్స్ అ ప్రాస్పరిటీ లైఫ్. దేవుని ఎదుట ఎప్పుడైతే మౌనంగా ఉంటావో నువ్వు ఆటోమేటిక్గా ప్రాస్పర్ చేయటం అనేది పరిశుద్ధ దేవుని యొక్క ఇష్టం. అది 4 విశ్వాసి ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదటి వాటిలోకి వస్తే అనేది ఎట్లాంటి విశ్వాసం ఉంచాలి, ఎట్లాంటి నమ్మిక ఉంచాలి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. రండి 1వ సమూయేలు గ్రంథ పుస్తకం 17వ అధ్యాయంలో దావీదు దేవుని అందరి విశ్వాసాన్ని కనపరుస్తూ ఉంటున్నాడు. 1వ సమూయేలు గ్రంథ పుస్తకం 17వ అధ్యాయము అక్కడ ఒక శ్రేష్టమైన మాటను దావీదు పలుకుతా వస్తున్నాడు. చూడండి దయచేసి వచనము 45. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదకి వచ్చుచున్నవే, నేను కుక్కనని దావీదుతో చెప్పి తన దేవతల పేరట దావీదును శపించాడు. 45వ వచనం చూద్దాం. దావీదు, నీవు కత్తియు ఈటయు బళ్ళెమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతికు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. కనుక 46, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును. తర్వాత ఇంకో మాట కూడా అంటాడు. చూడు దయచేసి 47 వచనం. యెహోవా కత్తి చేతను ఈటి చేత రక్షించువాడు కాడు, ఆయన ఈ దండువారంలో తెలుసుకోవచ్చు. యుద్ధము యెహోవాది, ఆయన మిమ్మును మా చేతికి అప్పగించును. నిన్ను నా చేతికి అప్పగించును, మిమ్మును మా చేతికి అప్పగించును. నిన్ను అప్పగిస్తాడు, నీతో ఉన్నవాళ్ళు కూడా అప్పగిస్తాడు. ఇది దావీదు యొక్క విశ్వాసం. నువ్వు కర్ర తీసుకొని వస్తున్నావు, నేను కుక్కనా? నేను నీకు అంత తేలిగ్గా కనపడుతున్నానా? నా అవయవ దారిద్ర్యం చూడు, నేను ధరించిన ఆయుధాలు చూడు, ఇవన్నీ చూడు, చూస్తే నీకు ఎట్లా కనపడతాను? అక్కడ రాయబడిన మాట, దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడే రాయబడింది. చూడండి మాట, వచనము చక్కని మాట కదా. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడే రాయబడింది. చక్కని కనపడిందా? ఎవరైనా చూసి 50వ వచనం. దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి దావీదు ఫిలిష్తీయుల కంటే బలాఢ్యుడై. ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ఈ షల్ ఫైట్ దెమ్. ఎట్లాంటి సంరక్షణ, ఎట్లాంటి పోషణ! ఈయన చాలా బలాఢ్యుడు, 6 మూరల జానుడున్నాడు, కత్తె ఈట ఏమీ లేదు. కత్తె ఈట అన్నీ ఉన్నాయి, కానీ దావీదు దగ్గర ఏమీ లేదు. సామాన్యమైనటువంటి వడిసెల, సామాన్యమైనటువంటి రాయి, చూస్తాకి బలాఢ్యుడిగా కనబడతా ఉంటాడు. స్నేహితుల సహోదరి, ఈ ఉదయకాలపు వేళ ప్రభునందు నమ్మిక ఉంచితే నీకు దొరికే ఆత్మీయమైన బలము అలాంటిది. బలాఢ్యుడై. ఈ మాట చాలా విలువైంది, శ్రేష్టమైంది. ప్రభునందు నమ్మిక ఉంచితే ఇప్పుడు ఏమి తిన్నాడని అంత బలవంతుడయ్యాడు.
40 రాత్రింబవళ్ళు ప్రజలకు ఇశ్రాయేలుకు నిద్ర లేకుండా తను కనపరుచుకుంటున్నటువంటి ఫిలిష్తీయుల ఎదుటకు పోవటానికి ఎంత బలాఢ్యుడిగా ఉన్నాం స్నేహితుల సహోదరి. ఇది మొదటి సంగతి. రెండవది, 2వ రాజుల గ్రంథ పుస్తకం 2వ రాజుల గ్రంథ పుస్తకం 18వ అధ్యాయం 5వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు అతడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచిన వాడు అతని తరువాత వచ్చిన యూదా రాజులలోను అతని పూర్వీకుల రాజుల్లోను అతనితో సమమైన వాడు ఒకడును లేడు. 6వ వచనం కూడా. అతడు యెహోవాను హత్తుకొని ఆయన వెంబడించకుండా వెనక తీయక ఆయన మోషే ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ ఇతడు గురించి హిజ్కియా రాజు అతను రాయబడి హి ట్రస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. యెహోవా యందు విశ్వాసం ఉంచాడు. అంటే దేవుని యందు నమ్మిక ఉంచడంలో ఎంత బలం ఉంది, ఎంత ఘనత ఉంది. ఆయన పేరిట అనే మాటను దావీదు ఉపయోగిస్తుంటే ఆయన యందే విశ్వాసం ఉంచారు. మొత్తం బయలు అన్య దేవతల విగ్రహాలన్నింటినీ పడగొట్టి ఓ బలమైనటువంటి రాజుగా హిజ్కియా తన కాలాన్ని ఆరంభిస్తూ వచ్చినాడు. చాలా చిన్న వయసే అండి. మనం చూస్తాం వచనము 2వ వచనం. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు 25 years అప్పుడు రాజ్యానికి వచ్చాడు. 29 సంవత్సరాలు పరిపాలించాడు. బై ఫెయిత్, దేవుని యందు, బై ట్రస్ట్ ఇన్ ద లార్డ్, దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా అంత బలమైనటువంటి రాజుగా అతని ముందు కానీ అతని తర్వాత కానీ అతని వంటి వారు మోషే నియమించిన ధర్మశాస్త్రములు ఏ ఒక్కటి తప్పిపోకుండా కాపాడుతుంది. అయితే తన జీవితంలో కొంతకాలం తర్వాత గర్వం అహంకారం వచ్చింది, అయినా మళ్ళీ క్షమాపణ కోరుకున్నాడు. అందుకని రాయబడిన అతని ప్రార్థన గురించి అతని యుద్ధాల గురించి రాజుల గ్రంథంలో రాయబడతా వచ్చినాయని తర్వాత అధ్యాయాలు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దావీదు లాంటి ఆయన నమ్మిక ఉంచిన విధానములతో కూడిన యుద్ధం, హిజ్కియా లాంటి ఆయన విశ్వాసం ఉంచినటువంటి బలమైనటువంటి విధానములో పరిచర్య, లేకపోతే రాజ్య పరిపాలన మనకు అవసరమైన సందర్భంగా. 3వదిగా చూస్తాం దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో. దానియేలు గ్రంథ పుస్తకం 3వ అధ్యాయము 28వ వచనం. దానియేలు 3:28. నెబుకద్నెజరు షద్రకు మేషకు పూజార్హుడు ఆయన తన దూతనంపి తను ఆశ్రయించు వారి దాసులను రక్షించను. వారు తమ దేవునికే గాని మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకై ఉందురనిమని తమ దేవులను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ది ట్రస్ట్ ఇన్ ద లార్డ్ ఎట్లా ఉంచారంటే ఆయనను మాత్రమే సేవించడం, ఆయన మాత్రమే నమస్కరించడం, ఆయన మాత్రమే ఆశ్రయించడం. ఆయన ఆశ్రయించడం, ఆయన సేవించడం, ఆయనకి నమస్కరించడం, ఇది ఓ బలమైనటువంటి తీర్మానం. అందుకని గాడ్ ఎక్స్పెక్ట్ దెమ్. ఎట్లా పోషించాడంటే వాళ్ళ దేవుడు 30వ వచనం ఉంది. అంతట నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగోను వారిని బాబేలు సంస్థానంలో హెచ్చించెను. అనగా ఫీడ్ చేయడం అంటే సామాన్యమైన భోజనమే కాదు, హెచ్చించుట, కాపాడుట, ఆయన యొక్క
బలమైన రెక్కల నీడ ఉంచుట అనే మాటలు చూస్తాం. ట్రస్ట్ ఇన్ ద లార్డ్. మధ్యాహ్నపు వేళ అనేక పర్యాయాలు దేవుని ప్రజలుగా ఈ చదువుతూ ఉంటాం. దానియేలు గ్రంథం చదువుతాం, హిజ్కియా రాజు గురించి చదువుతాం, దావీదు గురించి చదువుతాం. మన విశ్వాసం ఉంచేటప్పటికీ అగ్నిగుండం లేని చోట అగ్నిగుండాన్ని సృష్టించుకుంటాం. గొలియాతు లేని చోట గొలియాతుని తీసుకొచ్చుకుంటాం. సరైనటువంటి విగ్రహాలు లేని చోట విగ్రహాలను పడగొట్టాల్సిన చోట విగ్రహాలు పెట్టుకుంటాం. అందుకే ఆత్మీయంగా బలవంతులుగా ఉండలేకపోతున్నాం. ఎన్ని విగ్రహాలు చేరుతున్నాయి, ఎంతమంది గొలియాతులు వస్తున్నారు, ఎన్ని అగ్నిగుండాలు మన చుట్టూరు వస్తున్నాయి. మనం తెచ్చుకుంటున్నావి లేవు. ఆయన నందు విశ్వాసం ఉంచకపోతే ఇవి ఖచ్చితంగా మన చుట్టూ చేరతాయి అనే సంగతిని ఉదయ కాలంలో పరిశుద్ధ దేవుడి జ్ఞాపకం చేస్తూ వస్తున్నాం. రెండవది 4వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఆయనను బట్టి సంతోషించు. దేవుని బట్టి సంతోషించాలి. ఆయన హృదయ వాంఛలు తీరుస్తాడు. ఇక్కడ రాయబడిన మాట ఆయన బట్టి సంతోషించు. ఆయన నీ హృదయ వాంఛలు. ఆయన బట్టి సంతోషించాలంటే ఏంటి? ఆయన సంతోషించాలని ఇచ్చిన ఆధారం ఏంటి? 112వ కీర్తన 112 1వ వచనం. ఆయన ఆజ్ఞలు బట్టిగా అధికముగా ఆనందించువాడు. దీనిని 1వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు కీర్తనలు. ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించుట. ఆయన హృదయ వాంఛలు తీర్చాలంటే ధర్మశాస్త్రం లేదా ఆజ్ఞలే. దేవుని వాక్యాన్ని ధ్యానించినోడు ఆనందించలేడు. ఆనందించలేనోడు ధన్యుడు కాలేడు. ధన్యుడు కాలేనోడు హృదయ వాంఛలు కూడా తీర్చబడాలి. మన హృదయ వాంఛలు తీర్చబడాలంటే సీక్రెట్ అంటే వీ మస్ట్ మెడిటేషన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే మన హృదయ వాంఛ తీర్చబడుతుంది. దేవుని వాక్యాన్ని ధ్యానించినోడు ఎవరి కోరిక కూడా తీరదు. కోరిక అంటే శరీర కోరికలు కాదు, ఆత్మ సంబంధమైన ఆలోచనతో ఉన్నప్పుడు మన అవసరతలు తీర్చాం. హృదయ వాంఛలు అంటే లేనిపోయినన్ని ఉద్యోగం కూడా లేదు, బిల్డింగ్ కొనుక్కోవాలంటే కుదరదు. ఉద్యోగం ఉంది, బిల్డింగ్ కొనుక్కోండి. ఉద్యోగం లేనివాడు బిల్డింగ్ కొనుక్కోవడం అంటే అది కొంచెం కోరిక. అట్లాంటివి తీర్చడు. నాకు ఉద్యోగం లేదు కాబట్టి నాకు బిల్డింగ్ అంటే అది ప్రభు ఒప్పుకోండి. ఉద్యోగం ఇచ్చిన తర్వాత బిల్డింగ్ ఇస్తుంది. సో హృదయ వాంఛ అలాగనే తీరుస్తుంది. ఆయన ఆజ్ఞలు బట్టి అధికముగా ఆనందించేవాడు, లేకపోతే ధర్మశాస్త్రం బట్టి ఆనందించేవాడు. అదే కాలపు వేళ ఇది ప్రాముఖ్యమైనది. ఆయన మన హృదయ వాంఛలు తీర్చడానికి ఫస్ట్ సీక్రెట్ ఏంటంటే ఆయన ఆజ్ఞలే, ఆయన వాక్యమే అనే సంగతిని జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నాం. రెండవదిగా చూస్తాం 100 యెషయా గ్రంథం 58వ అధ్యాయము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము వచనము 2లో ఇలా రాయబడతా వచ్చింది. తమ దేవుని న్యాయవిధిని విడువక నీతిని అనుసరించువాడైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయొచ్చు. నా మార్గములను తెలుసుకొని ఇచ్చ కనపరచుదురు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవాలని వారు అడుగుదురు. దేవుడు తమకు ప్రత్యక్షుడు కావాలని ఇచ్చేంతులు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుడు తనకు ప్రత్యక్షత అంటే దేవుని యొక్క ప్రత్యక్షతలో ఆనందించుట.
అంటే దేవుని దగ్గర న్యాయ విధిని, ఆయన నీతిని ఆయన దగ్గర అనుదినం విచారణ చేస్తూ ఆయన మార్గాలను తెలుసుకుంటాం, ఆయన న్యాయమైన తీర్పులు ఎదురుతూ ఉండటమే ప్రత్యక్షత. అంటే ప్రత్యక్షత కొరకు ఆనందించబడినప్పుడు ఖచ్చితంగా ఆయన హృదయవాంఛలు తీరుస్తాడు. ఇక్కడ మన ప్రత్యక్షత గురించి రాస్తానికి ఏంటంటే, ఆయన న్యాయ విధిని తెలుసుకోవాలా, ఆయన నీతిని తెలుసుకోవాలా, ఆయన దగ్గర విచారణ చేయాలా, ఆయన మార్గాలను తెలుసుకోవాలా, ఆయన తీర్పులు తెలుసుకోవాలా, అప్పుడు అది ప్రత్యక్షత. దేంతో అంతా కూడా ఏంటంటే, ఉపవాసం ఉన్న వాడికి ఎన్ని తెలుస్తాయి, ఆయన ప్రార్థించే వాడికి తెలుస్తాయి. ముందు వాక్యములు ఆనందిస్తే ఆయన తన కార్యాలను జరిగిస్తాడు, హృదయవాంఛను తీరుస్తాడు. రెండోది ఆయన ప్రత్యక్షతను ఎరిగితే అప్పుడు మాత్రమే హృదయవాంఛను తెరచుకోవాలి. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు కలిగిన ప్రత్యక్షతలు అనేకమైనవి అంటాడు. తర్వాత అగ్రపరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాడు, అగ్రపరాజు ఆకాశం నుండి కలిగిన దర్శనముకు నేను అవిధేయుడను కాను. ప్రత్యక్షత దర్శనం అనేది అది దేవుని యొక్క నీతి, న్యాయము, ఆయన తీర్పు, ఆయన దగ్గర విచారణ చేయడం ద్వారా జరుగుతుంది. ఊరికి నేను ప్రత్యక్షత జరగదు. ఇప్పుడు ఆయన న్యాయ విధులు ఎదిగినప్పుడు, ఆయన నీతిని ఎదిగినప్పుడు కొన్నిసార్లు మనకి అది కష్టంగా ఉండొచ్చు. దేవుడు ఏంది నాకు ఎంత అన్యాయం చేశాడు అన్నట్టుగా కనపడుతుంది, దేవుడు నాకు ఎంత కొదువు చేశాడు అన్నట్టుగా కనపడుతుంది, దేవుడు నన్ను మర్చిపోయాడు అన్నట్టుగా కనపడుతుంది. ఓ మాటలో చెప్పాలంటే దేవుడు నాకు దేవుడిగా లేడా అన్న క్వశ్చన్ కూడా మనలో ఎరైజ్ అవడానికి అవకాశం. అయితే ఆయన ప్రత్యక్షతను బయలుపరిచేటప్పుడు ఈ మార్గంలో నుండి ఖచ్చితంగా తీసుకెళ్తాడు. దర్శనం అది. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన దేవుని కుమారుడిగా తను ప్రత్యక్షపరచుకోవడానికి ఎన్ని శ్రమలు పోయినాయి. అందుకని తిబిరియా సముద్రం ఎదిగిన తర్వాత తన ప్రత్యక్షపరచుకున్న విధి మీదనగా అంటాడు యోహాను సువార్త 21వ అధ్యాయంలో. తర్వాత వాళ్ళంతా కూడా మేడగదిలో ఉన్నప్పుడు ఒక గదిలో కూర్చొని ఉన్నప్పుడు వారి మధ్యన వచ్చి మీకు సమాధానం, మీకు క్షేమం కలుగునుగా అంటాడు. ఆయన పునరుద్ధానము తర్వాత ప్రత్యక్షపరచుకున్నాడు, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ప్రత్యక్షపరచుకున్నాడు. ఇంతేనా? పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకు మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగాను ప్రత్యక్షపరచుకున్నాడు. 40 సంవత్సరాలు మన్నాను కురిపిస్తూ ప్రత్యక్షపరచుకున్నాడు. బండలో నుండి సమృద్ధి అయిన నీటిని పంపించి ఆయన జీవాహారము జీవజలమును ప్రత్యక్షపరచుకున్నాడు. స్నేహితుల సహోదరి, డిలైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సాన్నిధ్యంలో, ప్రత్యక్షతలో, దర్శనములో ఆనందిస్తే హృదయవాంఛలు తీర్చబడతాయి. మూడవది మీకా పుస్తకం, మీకా గ్రంథం 7వ అధ్యాయం. మీకా గ్రంథం 7వ అధ్యాయము 18వ వచనం చూడ దయచేసి. నీ స్వాస్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించిన దేవుడు అయిన నీతో సమమైన వారు దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుడు యందు సంతోషించువాడు గనక నిరంతరము కోపముంచువాడు. ఇంకా ఆకలి వచనంలో సముద్రగా పూర్వకాలమునందు నీవు నీ పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణం చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు. కనికరము చూపుడు యందు సంతోషించువాడు సత్యమును కనికరమును ప్రమాణమును అబ్రాహాము యాకోబులకు చూపించినాడు కనుకనే వారు సంతోషిస్తూ సాగు. ప్రమాణములో సత్యం ఉంది, సత్యములో కనికరం ఉంది, కనికరములో సంతోషము కూడా ఉంది. అబ్రహాము, యాకోబులు, ఇస్సాకులు పితరులు పూర్వకాలములో తెలుసుకున్నారు. అందుకని మనం పాడుతూ ఉంటాం, కనికరమందై శౌర్యుడు నిన్ను వాత్సల్యముతో విమోచించును. కనికరమందై శౌర్యుడు
నిన్ను వాద్యంబుతో విమోచించును. కృపకన్ని కరముల మకుటముని ఓదరి కృపకన్ని కరముల మకుటముని ధరించాలి ఏ ఘనపద యేసునితే ధరించు యేసునితే ధరించు నీ హృదయపు తమ్ము తెరువు నీ హృదయపు ద్వారం తెరువు కాబట్టి అది కనికరం కలిగిన దేవుడు కాబట్టి పితలైన అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు దాన్ని అంటే 18 తన స్వాస్యంలో శేషించినటువంటి జనాంగముగా మన దోషాన్ని క్షమించాడు, మన పాపములను క్షమించాడు, మన అపరాధములను క్షమించాడు, మన పాపములన్నింటినీ సముద్రపు అగాధములో ఇది ఆయన కనికరం. అక్కడ కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రభుకు ఆయాసము బాధ పుట్టించినప్పుడు వారి పశ్చాత్తాపపడడం ద్వారా వారికి దొరికింది ఏంటంటే కనికరం. ముందేమో ప్రమాణం దొరికింది, ప్రమాణంలో సత్యం దొరికింది, సత్యంలో నుండి కనికరం దొరికింది, కనికరంలో నుండి సంతోషం దొరికింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత కోపం వచ్చింది, కోపం పుట్టించాను అయినా దేవుడు కనికర సంపన్నుడు కనుకనే ఆ ఐశ్వర్యాన్ని ఇచ్చి వారికి మరలా సంతోషం. ఇప్పుడు నేను చెప్తాను అంటే పశ్చాత్తాపంలో దొరికినటువంటి కనికరం, నూతన పరచుకున్న ద్వారా దొరికిన కనికరం ఊరికే దొరకదు. మొట్టమొదట ప్రభు ధర్మశాస్త్రంలో మనకు సంతోషం ఉంది, రెండవది ప్రార్థనా జీవితంలో సంతోషం ఉంది, మూడవది పశ్చాత్తాపడ్డం నూతన పరచుకోవడంలో సంతోషం ఉంది. అప్పుడే హృదయ వాంఛల దేవుడు తీరుస్తాడు. నూతన పరచుకోవాలి. నిన్నటి కంటే ఇవాళ ఆయన కనికరాన్ని కోరుకుంటూ ఉన్నాం. ఏ రోజు కానీ దేవునికి విరోధంగా చేసిన ప్రతి కార్యాన్ని ప్రభువు దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఇప్పుడు అనవచ్చు, నేనేం దోషం చేశాను, నేను వాక్యం చదువుకున్నాను, ప్రార్థన చేసుకున్నాను, దశం భాగమిస్తున్నాను, దేవుని సమర్పించుకున్నాను, అన్నీ చేస్తున్నాను, నేనేం అట్లా అనుకుంటే ఉదయం తలస్నానం చేసిన సాయంత్రం స్నానం చేయకుండా పడుకోగలవా? లేకపోతే రేపు స్నానం మామూలుగా పడుకోగలవా? పడుకోలేదు. తెలియని దుమ్ము, తెలియని మాలిన్యత నీ శరీరంలోకి ప్రవేశించింది. అది నిన్ను దుర్గంధునిగా చేస్తాను, దుర్వాసన పరునిగా చేస్తాను. దాని కొరకే కడుక్కుంటాం. అట్ ద సేమ్ టైం ప్రభు ఎదుట విశ్వాసంగా మనం నూతన పరచుకోవటం అవసరం. ప్రభు చదవలసిన రీతిలో చదవలేకపోయినాను వాక్యం, ప్రార్థించవలసిన రీతిలో ప్రార్థించలేకపోయాను, నీతో గడపవలసిన రీతిలో గడపలేకపోయాను, నీకు దూరంగా జీవించడానికి క్షమించమని నూతన పరచుకోవడం ద్వారా ఆనందిస్తావు. హృదయ వాంఛలు నువ్వు కానీ అలాగే నూతన పరచుకోవడానికి ఇష్టపడకపోతే ఏ హృదయ వాంఛ తెచ్చుకో, ఆశిస్తానే ఉంటావు, అవి సాగిపోతానే ఉంటాయి. ఇది రెండవది. మూడవది 37వ కీర్తన 7వ వచనం, యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కలదు. దానికి ముందు 5వ వచనంలో కూడా నీ మార్గము యెహోవాకు అప్పగించు, కమిట్ ఆన్ టు ద లార్డ్. దేవునికి కమిట్ చేయబడ్డ యేసుప్రభు వారి గురించి ఎరుగుతుంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనంలో ఆయన ఎట్లా కమిట్ చేసుకున్నాడో చూస్తాం, ఎలా అప్పగించుకున్నాడో చూస్తాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనిషిని ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఎవడును మనిషిని గురించి
ఆయనకు సాక్ష్యమియ్య అక్కర్లేదు. ఆయన తన్ను వారి వశము చేసుకున్నాడు, వారికి అప్పగించుకున్నాడు. ఎందుకంటే ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు. ప్రతి మనిషిని ఆంతర్యాన్ని ఎరిగిన వాడు, ఏ మనిషిని గురించి కూడా చెప్పవలసిన అవసరము లేదు, అందరిని ఎరిగిన వాడు. ఈనాడు దేవునికి మనం అప్పగించుకుంటాం అంటే దేవుడు మనల్ని ఎరుగుతున్నాడని, దేవుని మనం ఎరిగిన వారము గాను, దేవుని చేత ఎరగబడిన వారం గాను బ్రతకాలనే సంగతిని మనము జ్ఞాపకము చేపడుతూ వస్తాం. దేవుని చేత ఎరగబడాలి, దేవుని ఎరగాలి. తిమోతి రాస్తాడు కదా, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఈ మాట అంటారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అన్నది. ప్రభు నామమున ఒప్పుకున్న ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అన్నది దానికి ముద్రగా ఉన్నది. ప్రభువును ఎరిగినటువంటి జీవితం, ప్రభుని ఎరిగానని చెప్పడానికి ప్రభువుకి ఒప్పుకొని దుర్నీతి నుండి తొలగిపోవాలి. నేను దేవునికి అప్పగించుకున్నాను అంటూ దుర్నీతిని మూట కట్టుకోవద్దు, అది ప్రభువు ఇష్టపడేది కాదు. ఎరిగితే ఎరిగినట్లుగా ఉండు, ఎరగకపోతే ఎరగనట్లుగానే ఎరిగి ఎరగనట్లుగా బ్రతకద్దు. తెస్సలోనికీ రాసిన పత్రిక, వారు దేవుని ఎరిగి వారి క్రియలను బట్టి ఎరగము అన్నట్లుగా ఉన్నారు. ఇదంత భయంకరమైన సంగతి. ఈనాడు విశ్వాస జీవితంలో దేవుని ఎరిగిన జీవితం అవసరం. తర్వాత తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో మరొక మాట అంటాడు. దేవునికి అప్పగించుకున్న రీతిని గురించి 18వ వచనంలో ఇట్లా అంటాడు, చూడండి. నా కుమారుడు అయిన తిమోతియు, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి గలవాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున నీ సత్యత్వము, అక్కడేముంది తెలుగు, వేరే బైబిల్ ఎట్లా ఉంది, మంచి పోరాటము పోరాడుతున్నది, పోరాడవలని సత్యత్వము అంటే మంచి పోరాటం అన్నాడు. దేవునికి అప్పగించుకోవడం అంటే యుద్ధమే. ఈ దాంట్లో సత్యత్వం అన్నాడు, మంచి పోరాటం. దేవునికి అప్పగించుకున్నామంటే మంచి పోరాటం పోరాడు. ఎందుకు? మనస్సాక్షిని బట్టి, చెప్పబడిన ప్రవచనం చొప్పున, ఆజ్ఞలను బట్టి మంచి పోరాటం పోరాడు. పోరాటం అంటే కనపడిన వాళ్ళందరితో గొడవ పెట్టుకుంటాం కదా, కనపడిన వాళ్ళందరినీ ఏదోటి అంటాం కాదు. ఇది మంచి పోరాటం కాదు. వాళ్ళేదో వాళ్ళ దారిని వాళ్ళు పోతున్నారు, వాళ్ళ గురించి నీకెందుకు? సరైనది అంటావా, వీడు సరైనోడు అంటావా, మంచి ఎట్లా ఉండాలి అంటే ఇది ప్రభుకి ఇష్టమైన పోరాటం కాదది. ఇది మనస్సాక్షిని బట్టి చేసే పోరాటం కావాలా, ఆజ్ఞను బట్టి చేసే పోరాటం కావాలి, ప్రవచనాత్మకమైన యుద్ధమై ఉండాలి పోరాటం. అది అప్పగించుకుంటాం అంటానికి కరెక్ట్గా కమిట్మెంట్ అంటే అది. యుద్ధం చేస్తా అన్నాడు, యుద్ధమే చెయ్యి. యుద్ధం చేసేవాడు ఇప్పుడు తాలిబాన్లను చూస్తున్నాం, వాడు యుద్ధం చేయడానికే వచ్చారు, పరిపాలించడం అనే తర్వాత సంగతి. ఆరంభం అమెరికా వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుండి బయటకు వచ్చారో
ఆ రోజు నుండి వాళ్ళు యుద్ధమే చేస్తున్నారు. ఫస్ట్ డే ఆన్వర్డ్స్ గన్ ఫైర్ చేయని రోజు లేదు ఇప్పుడు. ఇది యావత్ ప్రపంచము కన్నులారా చూస్తున్నటువంటి సంగతి. ఇదేదో మాటలతోటి సామాన్యంగా చెప్పుకునే సరస్వతులు కాదు, నిజం. ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుందండి? వాళ్ళ గురి, వాళ్ళ లక్ష్యం యుద్ధమే. పౌరులే చచ్చిపోతారో సంబంధం లేదు, ప్రభుత్వం చేసేవాళ్ళు చనిపోతారో సంబంధం లేదు. వాళ్ళ గురి ఏంటంటే వాళ్ళు నేర్చుకునేది. అందుకనే అమెరికాలో 2 టవర్స్ను కొట్టిపోయినారు. కాబట్టి ఎందుకు ఈ సంగతులు జ్ఞాపకం చేయబడుతున్నా అంటే, మనస్సాక్షిని బట్టి విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాటం. అది విశ్వాస సంబంధమైంది కాబట్టి పోరాటం చేస్తున్నావంటే నీ విశ్వాసం దాంట్లో వృద్ధి పొందాలి. విశ్వాసం వీగిపోతే నువ్వు చేసే పోరాటానికి ఏం ప్రయోజనం ఉంది? మరొకటికంటే ఇంకా విశ్వాసంగా దిగజారిపోతాడు పోరాడి. అట్లాంటప్పుడు నువ్వు ఆ పోరాటం చేయడం ఎందుకు? ఓ పోరాటం చేశాడంటే నీ విశ్వాసం పెరగాలి. అది విశ్వాస సంబంధమైంది కాబట్టి సద్యుద్ధముగా ఉండాలి. అది కరెక్ట్. ప్రభు అన్నాడు, నన్ను వశం చేసుకోను అన్నాడు, నేను యుద్ధం చేస్తాను. రండి, మూడవదిగా ఇంకో సంగతి చెప్పి ముగిద్దాం అనుకుంటున్నాను దీన్ని. చూడండి దయచేసి వచనము 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. చదవండి దయచేసి. 2:25. గొర్రెల కాపరి అయినా ఇంకా అయిపోయిందా వచ్చిన? కొంచెం పైకి కూడా వద్దామా? 24 వచ్చింది. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత ఉంది. దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు you must commitment of the high priest or high commander. ఆత్మల కాపరైన అధ్యక్షుడికి అప్పగింపబడి ఉండాలి. అదేంటంటే ఆల్రెడీ మనము బాధపడిన వాళ్ళము, ఈ పాపంలో ఉన్నవారము, మరి అతిక్రమంలో ఉన్నవారము ఎంత చేస్తే ఈ అధ్యక్షుడి గురించి మనకి ఏం చెబుతుందంటే అక్కడ రాయబడిన మాట 23వ వచనం, ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు, ఆయన శ్రమ పట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈ అధ్యక్షుడేమో ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు, ఇప్పుడు మనమేమో ఈ అధ్యక్షుడికి అప్పగించుకున్నాం. అది అర్థం. అంటే దూషింపబడటం, అవమానపరచబడటం, శ్రమ పట్టబడిన తర్వాత ఎదిరించటం, ఇవన్నీ కూడా అధ్యక్షుడి చేతిలో లేనటువంటి లక్షణాలే. ఒక్కసారి కమిట్ అయ్యామంటే అది శ్రమ అయినా, దూషణైనా, బాధ అయినా, కష్టమైనా, నీకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు, నీకు ఒక కాపరి ఉన్నాడు, నీకు ఒక ప్రధాన కాపరి ఉన్నాడు, నీకు ఒక గొప్ప కాపరి ఉన్నాడు, నిన్ను పరిపాలించేవాడు ఉన్నాడనే నమ్మకంతో బ్రతుకు. శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఎవరినో తిట్టుకుంటా, ఎవరినో అవమానపరచుకుంటా మనసంతా కకావికలమైతే నువ్వు కాపరికి అప్పగించుకున్నట్టు కాదు. యూ షుడ్ కమిట్మెంట్ ద షెపర్డ్, ద గ్రేట్ షెపర్డ్.
గొప్ప కాపురికి అప్పగించుకో. అప్పుడు ఏ శ్రమ వచ్చినా ఏమవుతుంది, ఏ దుఃఖం వచ్చినా ఏం కాదు. ఆయన మాదిరిగా ఉంచిపోయినాడంట. అది 21వ వచనంలో, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను బట్టి నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఇది చాలు మన జీవితంలో. ఎప్పుడైతే మనం ఆయన మార్గానికి అప్పగించుకుంటామో ఆయన నీ కార్యము నెరవేర్చదు. మొట్టమొదట ఆయన నమ్మిక ఉంచుకుంటే ఆయన మనల్ని పోషించేవాడిగా, నివసింపజేసేవాడిగా ఉంటున్నాడు. తర్వాత ఆయన బట్టి సంతోషిస్తామంటే ఆయన మన హృదయవాంఛలు తీర్చేవాడిగా ఉంటున్నాడు. మన మార్గాన్ని ఆయన అప్పగించుకుంటే ఆయన మన కార్యాన్ని నెరవేర్చేవాడిగా ఉంటున్నాడు. 4వది చివరగా ఏంటంటే 7వ వచనంలో 37:7లో, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఏమవుతుందంటే ఆయన దేశాన్ని స్వతంత్రించుకుంటాం, భూమిని స్వతంత్రించుకుంటాం. రెస్ట్ ఇద్దాము, దేవునిలో విశ్రాంతి. ఒక్క సంగతి మాత్రమే సమయంలో దీనికి జ్ఞాపకం చేసి ముగిస్తాం. 1వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము, 1వ దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చదివి దానిలో నుండి కొన్ని సంగతులు. నీకు పుట్టబో ఒక కుమారుడు సమాధానకర్తగా ఉండును, చుట్టూ ఉన్న అతని శత్రువులందరినీ నేను తోలివేసి అతనికి సమాధానం కలుగజేతును. అందువలన అతనికి సొలొమోను పేరు పెట్టబడును. అతని దినములో ఇశ్రాయేలుకు సమాధానమును విశ్రాంతియు. రెస్ట్ ఇన్ ద లార్డ్ హి షల్ ప్రాస్పర్. దావీదు కుమారుడు సొలొమోను గురించి ఎన్నో పర్యాలు విన్నాం. తన కుమారుడు సొలొమోను పుట్టిన తర్వాత సొలొమోను పిలిచి అంటున్నాడు, అయ్యా కొడుకా, నేను మందిరాన్ని కట్టమని నాతో చెప్పాడు దేవుడు. నా చేతులు రక్తం వలికించిన, అక్కడ నుండి 5వ వచనం నుండి ఈ మాటలు చెప్పుకుంటూ వస్తాడు. నీ చేతులు రక్తం వలికించింది, నీ గర్భాన్ని పుట్టే కొడుకోడు ఉన్నాడు, వాడిని బట్టి వాడు నీకు సమాధానకర్తగా ఉంటాడు, వాడు మందిరాన్ని కడతాడు అంటూ అతని పేరు రెస్ట్ అన్నమాట. సాల్మన్ అంటే రెస్ట్, సమాధానం, విశ్రాంతి. నిజమే, సొలొమోను దేవుని ప్రజలకు ఎంతో విశ్రాంతిని కలిగిస్తూ వచ్చాడు. తన జీవిత కాలంలో మరి ఎంతో బలమైనటువంటి విధానంలో శాంతమూర్తిగానే కొనసాగుతూ వచ్చినాడు. తర్వాత తన కుమారుడు యెరోబాము, రెహబాము, ఇట్లా అబియా, తన తర్వాత ఉన్నటువంటి కుమారులు, అదంతా కూడా మనం చూస్తాము 23వ అధ్యాయంలో అంతా. ఇక తన కుమారుల సంగతులు, వారు ఏలిన సంగతులు, వారు పరిపాలించిన రీతి, వారు అస్తవ్యస్తంగా చేసుకున్న దేశం యొక్క పరిస్థితి. ఓ మాటలో చెప్పాలంటే సొలొమోను కాలంలో తిండి తిప్పల గురించి కూడా ప్రభు రాశాడు. విస్తారమైనటువంటి ఆహారం. చదువుదాం మాట. 1వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో తన యొక్క ఆహారం గురించిన సంగతులు అన్నీ అక్కడ రాయబడినాయి. ఎంతెంత ఆహారం వచ్చింది, ఎన్నెన్ని కోళ్ళు, ఎన్నెన్ని దుప్పులు. 4వ అధ్యాయం 22వ వచనం, ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామాగ్రి ఎంతనగా 6 నూరుల తూముల సన్నపు గోధుమ పిండియు, వేసి ఉన్న 200 తూముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు మరియు విడి ఎడ్లు 20, 100 గొర్రెలను, ఇవిగాక ఎర్ర దుప్పులను, జింకలను, క్రొవ్విన బాతులను 50. ఇంత. తర్వాత 25వ వచనంలో, సొలొమోను దినములను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెర్షెబ వరకు తమ ద్రాక్ష చెట్ల కిందను అంజూరపు చెట్ల కింద నిర్భయముగా నివసించుచుండేది. ఇక అదంతా కూడా 4వ అధ్యాయం అంతా కూడా అలా ఉంటుంది.
శుభ్రంగా తింటాం, ప్రశాంతంగా పడుకోవడం. ఏ యుద్ధాలు లేవు. దావీదు కాలం అన్ని యుద్ధాలు. రక్తం వలికించకపోతే దావీదుకి తెల్లారేది కాదు. ఎందుకంటే ఈ ప్రక్క నుండి ఎదోమీయులు వచ్చేవాడు, ఈ ప్రక్క నుండి మోయాబీలు, ఒక్కొక్క ఫిలిస్తీన్లు, ఈ ప్రక్క నుండి ఐగుప్తీయులు. అబ్బా, ప్రతిరోజు యుద్ధం. దావీదు యుద్ధాలు చేసి చేసి రక్తం ఒలికించాడు. ఎందుకు యుద్ధాలు చేశాడంటే తన ప్రజల కోసమే. ఇశ్రాయేల్ ప్రజల గురించి, యూదా ప్రజల గురించి ఆయనేది ఉంచుకుందామని అన్నీ చేసి విస్తారమైనటువంటి బంగారము, వెండి, సామాగ్రిని మందిరం కొరకు దేవదారు సరళమరాలను తీసుకొచ్చి పెట్టారు. అంటే ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే, అదే 22వ అధ్యాయంలో దావీదు సొలొమోనుతో చెప్పిన మాట ఏంటి? మందిరం కట్టరా బాబు, విశ్రాంతి జరిగింది. మందిరం ఉంటే విశ్రాంతి ఉంటుంది. కష్టమే, సొలొమోను కట్టగలిగాడు. కాబట్టి ఉదయకాలపు వేళ రెస్ట్ ఇన్ ద లార్డ్, భూమిని మౌనంగా ఉండు, దేవుడు భూమిని ఇస్తాడు. ఏం గొడవ పడాల్సి, ఎక్కడికెక్కడికి పరిగెత్తాల్సిన రాయబడి యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. యెహోవా కొరకు కనిపెట్టుకోరు దేశంను స్వంతరించుకుంటారు, భూమిని స్వంతరించుకుంటారు. సొలొమోను దాని మొదలుకొని బేర్షెబ వరకు సువిశాల సామ్రాజ్యాన్ని సంపాదించాడు. మందిరం కూడా కట్టాడు. కాబట్టి మందిరం రాజ్యానికి రాగానే కట్టలేదు, కానీ విస్తారమైనటువంటి పరిచర్య జరిగించిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మరలా నాతాను ప్రవక్త వచ్చి, ఏమయ్యా మరి మీ నాన్న చెప్పిన మాట మర్చిపోయావా, అలా మందిరం కట్టమని చెప్పాడు గుర్తుందా అంటే అప్పుడు మొదలుపెట్టాడు. కాబట్టి జ్ఞాపకం చేయబడుతూ వస్తుంటున్నా, విశ్రాంతి అంటే మౌనంగా ఉండు, కనిపెట్టుకొని ఉండు, దేశాన్ని స్వతంత్రించుకో, మందిరం కూడా కడతాడు. మందిరమే కట్టడం మొదలు పెడితే దేశాన్ని స్వతంత్రించుకో. కాబట్టి విస్తారమైన పరిచర్య చేయి, విస్తారమైన మందిరాన్ని కట్టడానికి దేవుడు అది ఆత్మీయంగా దేవుని పరిచర్యలో ఉండు, ఆత్మ సంబంధమైన మందిరంగా నువ్వు కట్టబడతావు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. కనుకనే మొట్టమొదట దేవుని యందు ఆనందించు, దేవుని నమ్ముకో, దేవుని కొరకు కనిపెట్టు, దేవునికి అప్పగించుకో. ఇవన్నీ నీ జీవితంలో ఒకవేళ లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అని చెప్పడానికి ఏమాత్రం వీలు లేదు, హక్కు లేదని సంగతిని ఉదయకాలంలో జ్ఞాపకం చేస్తాం. కనుకనే పరీక్షింపబడి ప్రభు బలంలో ప్రవేశిద్దాం. పరిశుద్ధ దేవుడు మనకు సహాయపడండి. ఆమేన్.